మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. తాజాగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అలాగే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ నేడో రేపు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి ఈ నెల 30 నుంచి చేసుకునే అవకాశం కల్పించింది. ఆశావాహులందరూ కూడా మరొకసారి పావులు కలుపుతున్నారు. ప్రజల్లోకి, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్లోకి వెళ్ళి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఒక్కసారి మనం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా మొన్న బరిలో దిగినటువంటి వెల్చాల రాజేంద్రరావు ఉన్నారు. రాజేంద్రరావు గారు నమస్తే. ఎట్లా చూడొచ్చు, మొన్ననే మీరు లోక్సభ ఎన్నికల్లో ఫైట్ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో ఫైట్ చేసినటువంటి పరిస్థితి. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్కి సంబంధించి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు రంగంలోకి దిగే అవకాశం ఉందంటారు? మొట్టమొదటగా ఆర్టీవీ ప్రేక్షకులకు, ఆర్టీవీ స్టాఫ్కి, ఆర్టీవీ యాజమాన్యానికి, కరీంనగర్ ప్రజలందరికీ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నాకు పార్లమెంట్ టికెట్ ఇచ్చి గౌరవించి కాంటెస్ట్ చేయమని బీఫామ్ ఇవ్వడం జరిగింది. టైం కొంచెం చాలా తక్కువ ఉండడం కారణంగా, 15 రోజులే దొరకడం కారణంగా కొంత మేరకు వెనకబడ్డాము. 3 లక్షల అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో 4 స్థానాలు పెండింగ్లో పెట్టారు. దానిలో మీకు ఆల్మోస్ట్ ఆల్ 15-20 రోజుల్లో 15 రోజులు ఇవ్వడం జరిగింది. ఓకే. అయినా కరీంనగర్ ప్రజలు గౌరవించి, కరీంనగర్ ప్రజల హక్కున చేర్చుకొని 3,68,000 ఓట్లు వేయడం జరిగింది. నేను సదా కరీంనగర్ ప్రజకు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్స్కు కృతజ్ఞుని అయి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు నెక్స్ట్ 4 నెలల్లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్, గ్రామ పంచాయత్ లెవెల్లో జరిగేటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ ఎన్నికలు మరియు గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా మార్చిలో టర్మ్ అయిపోవడం జరుగుతుంది. ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అక్టోబర్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మంచి క్యాండిడేట్ను చూసి నిలబెట్టడం జరుగుద్ది. నేను ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీని ఏ పదవి కూడా అడగట్లేదు. నన్ను వాళ్ళే గౌరవించి పార్లమెంట్ టికెట్ ఇచ్చి కంటెస్ట్ చేయించినారు. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాకు ఎమ్మెల్సీ కానీ, నామినేటెడ్ పదవి కానీ, ఏ రకమైన పదవి ఇవ్వమని స్వతహాగా అడగట్లేదు. ఎందుకంటే గతంలో మీ నాన్నగారు వెల్చాల జగపతిరావు గారు కంటెస్ట్ చేయడం జరిగింది, ఎమ్మెల్సీగా కూడా చేశారు. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ బరిలో దిగినటువంటి పరిస్థితి మీకు తెలుసు. మరొకసారి మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉండి పార్టీ అధిష్టానానికి మీరు అప్పీల్ చేసే అవకాశం ఉందా, లేదంటే వారు మిమ్మల్ని కోరితే ముందుకొచ్చి చేసే అవకాశం ఉందంట? నేను అప్పీల్ చేసే అవకాశం లేనే లేదు. పార్టీలో చాలామంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. పార్టీ ఏదైతుందో ఎవరు క్యాండిడేట్ అయితే బాగుంటుంది, ఎవరికి 4 జిల్లాలలో కూడా పట్టు ఉంటుంది, ఎవరు విద్యాధికుడు, ఎవరు ఏదైతుందో పరిచయాలు ఎక్కువ పెంచుకొని ప్రజలతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు అని పార్టీ నిర్ణయించి, పార్టీ ఏదైతుందో ఒక మంచి క్యాండిడేట్ను తీసుకొచ్చి ముందుకు తేవడం జరుగుతుంది. నాకు పార్టీ ఏ రకమైన బాధ్యత ఇచ్చినా, అది పార్టీలో కానివ్వండి, ఏ రకమైన బాధ్యత ఇచ్చినా నెరవేర్చడం నా కర్తవ్యం. మరొక చర్చ జరుగుతుంది. ఇటీవలనే మహేష్ కుమార్ గారిని పీసీసీ అధ్యక్షునిగా నియమించడం జరిగింది. జిల్లాల వారీగా అలాగే పీసీసీలో సైతం ఒక ప్రక్షాళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మీకు పీసీసీలో కానీ అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కానీ ఇచ్చే అవకాశాలు ఉంటే మీరు నెరవేరుతారా? ఎట్లా చూడవచ్చు? మాకున్న డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు చాలా కేపబుల్ పర్సన్. ఆయన లీడర్షిప్లో మేము 8 సీట్లు గెలవడం జరిగింది ఉమ్మడి కరీంనగర్లో.
కరీంనగర్లో కూడా హుస్నాబాదు, కరీంనగరు, చొప్పదండి గెలవడం జరిగింది. కరీంనగర్ డిస్ట్రిక్ట్ బైఫర్కేటెడ్ డిస్ట్రిక్ట్లో కూడా. సో ఆయన ఆధ్వర్యంలో మేము చాలా మంచిగా పనిచేయడానికి ఏదైతుందో తయారు ఉన్నాము. కానీ పార్టీ ప్రక్షాళన చేసి ఇంకెవరిని అధ్యక్షుడిని పెట్టినా, పార్టీ నాకేదైతుందో ఏ పదవి ఇచ్చినా, ఏ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా, డిస్ట్రిక్ట్లో కానీ రాష్ట్రంలో కానీ ఇంకే రకంగానైనా నేను అది నా కర్తవ్యంగా భావించి నేను అట్మోస్ట్ సిన్సియారిటీతోని, అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీతోని పనిచేస్తానని ఘంటాపథంగా చెప్తున్నాను. మీరు పొలిటికల్ కెరియర్లో 2009లో కంటెస్ట్ చేశారు ఎంపీగా, మళ్ళీ ఒకసారి వచ్చి ఇప్పుడు చేశారు. చేసిన తర్వాత మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేసిండ్రు? ప్రజల సమస్యలు ఏమి మీరు గ్రహించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి? ఎందుకంటే పాలిటిక్స్లో ఎప్పుడు కూడా ప్రజలతో ఉండడం ఇంపార్టెంట్. పాలిటిక్స్లో ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ నిత్యం ప్రజల వెంట నడుస్తూ ఉండడం ప్రధాన కర్తవ్యం. ఇది కాకుండా కూడా రాజకీయ నాయకునిగా బాధ్యత ఏంటి అని అంటే ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏంటి, అభివృద్ధి కార్యక్రమాలు కరీంనగర్ నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తే పార్లమెంట్లో ఏ రకమైన అభివృద్ధి ప్రజలకు అవసరం అని చెప్పి ఆ అభివృద్ధి మీద దృష్టి సారించి ప్రణాళికలు వేసి ఫాలో అప్ చేసి ఆ పనులు చేయడం రాజకీయ నాయకునిగా అది అత్యంత ముఖ్యమైన విషయం. అక్కడ సపోజ్ మనం ఫెయిల్ అయితే కూడా మనం ఏమీ ఉపయోగపడం ప్రజలకి. మనం ప్రజల మధ్యలో నిత్యం ఉన్నా కానీ, ప్రజల మధ్య గల్లీలలో తిరుగుతూ ఉన్నా కానీ, వాళ్ళ అవసరాల మేరకు ప్రణాళికలు వేసి ఫాలో అప్ చేసి ఆ పనులు సాధ్యం చేయకపోతే మనం నిర్వీర్యమైనట్టే. మా పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ గారు 5 ఏళ్ల టర్మ్లో ఒక్క నయా పైసా పని చేయలేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. రైల్వేలో కానివ్వండి, నేషనల్ హైవేస్లో కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్ తేవడంలో కానివ్వండి, చేనేత పరిశ్రమకు కానివ్వండి, వేములవాడ రాజన్న స్వామికి కానివ్వండి, కొండగట్టు అంజన్న స్వామికి కానివ్వండి, తర్వాత ఇరిగేషన్ విషయంలో కానివ్వండి, త్రాగునీరు విషయంలో కానివ్వండి, ఒక్క నయా పైసా పని కూడా చేయలేదు. ఇప్పుడు కూడా 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అంటే మనకు దొరికేది 60 నెలలు. 5% ఆఫ్ ద టర్మ్ అయిపోయింది బండి సంజయ్ గారిది. 5 బడ్జెట్లు దొరుకుతాయి పార్లమెంట్ మెంబర్కు, ఒక బడ్జెట్ అయిపోయింది అంటే 20% అయిపోయింది. 20% బడ్జెట్ అయిపోయినా గుండు సున్నా పెట్టినాడు. 5% టర్మ్ అయిపోయినా గుండు సున్నా పెట్టినాడు. చేనేత పరిశ్రమకి ఏమైనా తెచ్చినాడా? ఇప్పుడు మేమే ఏదైతుందో నేను ఓడిపోయాను. బండి సంజయ్ కేంద్ర మంత్రి అయిన తర్వాత కేంద్ర మంత్రులను క్యాబినెట్ మినిస్టర్స్ని కలిసిండ్రు, రిప్రజెంట్ చేసిండ్రు, క్లస్టర్ తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి, నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయి, రైల్వే లైన్లో కూడా ఎక్స్పాన్షన్ వచ్చింది, ఇవన్నీ కూడా రైల్వే బ్రిడ్జికి సంబంధించి బడ్జెట్ శాంక్షన్ అయింది, ఇవన్నీ చేసినారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. రైల్వే బ్రిడ్జికు 130 కోట్లు తీగలగుట్టపల్లి బ్రిడ్జ్ 5 ఏళ్లలో కంప్లీట్ చేయలేకపోయినాడు. ఈ రోజు కూడా ఇంకా 6 నెలలకు అవుతుందా అన్న పరిస్థితి ఉంది. ఒక్కరోజు అయినా నేషనల్ హైవే అథారిటీస్తోని సిఈతో రివ్యూ పెట్టినాడా? ఒక్కరోజైనా సపోజ్ నేనే పార్లమెంట్ మెంబర్ అయ్యి ఉంటే నా ఫస్ట్ ప్రధాన కర్తవ్యంగా తీగలగుట్టపల్లి బ్రిడ్జ్ దగ్గర నేను ఏదైతుందో మీడియాని పిలిచి R&B ఎస్సీని సిఈని పిలిచి ఈ బ్రిడ్జ్ గిట్ట 2 నెలల్లో కంప్లీట్ కాకపోతే కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెడతాము అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మేఘాల మీద ఆ పని అయ్యేటట్టు చేసేవాడిని. ఇంతవరకు రివ్యూ పెట్టలేదు. ఇంతవరకు అయితుందో ఆయన క్లస్టర్ ఇయ్యమని చేనేత మంత్రి గిరిరాజ్ కిషోర్ను కలిసిన మాట వాస్తవం. ఫోటో వేసుకున్నాడు, ఫోటోల స్పెషలిస్టు, స్టేట్మెంట్ల స్పెషలిస్టు అంతే. ఆయన సర్జికల్ స్ట్రైక్స్ అంతా స్టేట్మెంట్లకు ఫోటోలకే, అవే ఆయన సర్జికల్ స్ట్రైక్స్. కానీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్
మేనేజర్ ఎవరైతే ఉన్నారో, డిఎం ఎవరైతే ఉన్నారో ఆయనకు నేను ఫోన్ చేశాను, సాగర్ గారు, సిరిసిల్లలో. సాగర్ గారు, బండి సంజయ్ గారు మీతో మాట్లాడారా అని. గత 5 ఏళ్ల నుండి ఆయనే ఉన్నాడు. గత 5 ఏళ్లలో ఈ 3 నెలల్లో నాతో ఎన్నడూ మాట్లాడలేదు సార్. మీతో ఎన్నడూ కలవలేదా అంటే నాతో కలవలేదు సార్. మరి ఏదో ఫోటో చూసినాను క్లస్టర్. మీకు ఇంటరప్ట్ చేస్తున్నా. మీరు ఒక ప్లాన్స్ తోని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మీ సెపరేట్ మేనిఫెస్టో లాగా ప్రకటించడం జరిగింది. సిరిసిల్ల చేనేత కార్మికులకి సంబంధించి ఉపాధి, ఒక వస్త్ర విహార్ అని చెప్పేసి ముందుకు వస్తా అని అన్నారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత, విద్యావంతులకి ఉన్నతోద్యోగాల వరకు అని చెప్పి అది ఎంతవరకు వచ్చింది మీ ప్లాన్లో? ఎందుకంటే నేను చేనేత పరిశ్రమ కోసం, సిరిసిల్లలో ఉన్న వీవర్ కమ్యూనిటీ కోసం ఒక స్పెషల్ మేనిఫెస్టో డ్రాఫ్ట్ చేశాను. ఆ డ్రాఫ్ట్ను సీఎం గారితో పర్సనల్గా, ఆది శ్రీనివాస్ గారితో, సిరిసిల్ల డిసిసి ప్రెసిడెంట్ విప్ పొన్నం ప్రభాకర్ గారు మంత్రితో, శ్రీధర్ బాబు గారితో అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ శైలజ రామయ్య గారితో డిస్కస్ చేయడం జరిగింది. నేను సీఎం గారి ముందు ప్రపోజల్ పెట్టినాను, వీళ్ళను సిరిసిల్ల పరిశ్రమ వాళ్ళను ట్రేడింగ్లో కూడా ఇంట్రడ్యూస్ చేయాలి సార్. మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు కానీ ఇబ్బందులు అవుతున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా లాసెస్లో ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారు. వీళ్ళకి ట్రేడింగ్లో ఇంట్రడ్యూస్ చేస్తే వీళ్ళు జేసీ బ్రదర్స్ కన్నా, చందన బ్రదర్స్ కన్నా, బొమ్మన బ్రదర్స్ కన్నా, కళామందిర్ కన్నా బ్రహ్మాండంగా చేస్తారు సార్. వీళ్ళకు ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దాం, వస్త్ర విహార్ అని. మీరు ఏదైతుందో దయచేసి కానమెట్ ఏరియాలో శిల్పారామం దగ్గర ఒక 1 acre ల్యాండ్ కోఆపరేటివ్ సొసైటీగా వీళ్ళు ఫామ్ చేసుకుంటారు సార్. ఆ కోఆపరేటివ్ సిరిసిల్ల కోఆపరేటివ్ వస్త్ర కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకుంటారు సార్. ఆ దాంట్లో భాగస్వాములుగా సేట్లకు 30%, ఆసాములకు 30%, కార్మికులకు 30%, ముగ్గురు తరఫున ఒక 6 డైరెక్టర్లు ఇద్దరిద్దరు చొప్పున పెట్టి ఆ 1 acreలో మీరు ఒక 100 కోట్ల గ్రాంట్ ఇస్తే ఒక మాల్ కడదాం సార్. గ్రౌండ్ ప్లస్ 4 floors గ్లాస్ ఫసాడ్తోని దానికి వస్త్ర విహారాన్ని పెడదాం సార్. ఒక 100 కోట్లు ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటే ఒక నేషనలైజ్డ్ బ్యాంకు నుంచి ఏదైతుందో వర్కింగ్ క్యాపిటల్గా తీసుకుందాం సార్. ఆ 100 కోట్లతో ఏదైతుందో వస్త్రాలు భారతదేశంలో ఉన్న మంచి సెంటర్స్లో కన్యాకుమారి నుంచి, వారణాసి నుంచి, కోటా నుంచి తీసుకొచ్చి వస్త్రాలు అక్కడ పెట్టి, ఇప్పుడు కొత్తగా పిల్లవాళ్ళు ఏదైతుందో యంగ్స్టర్స్ వేసుకునే వస్త్రాలు కూడా పెట్టి వాళ్ళకు అవకాశం ఇస్తే సార్ అది కంపల్సరీగా వాళ్ళు ఏదైతుందో పెద్ద టర్నోవర్ చేస్తారు. ఎట్లనైతే జేసీ బ్రదర్స్ ఇలాంటి సంస్థలు ఏదైతుందో 50-60 అయినాయో, దిల్సుఖ్ నగర్లో ఒకటి, కుక్కట్పల్లిలో ఒకటి, ఏస్రావు నగర్లో ఒకటి, మాదాపూర్లో ఒకటి, గచ్చిబౌలిలో ఒకటి, కరీంనగర్లో ఒకటి, ఖమ్మంలో ఒకటి, వీళ్ళకి వస్త్ర విహార్ కూడా 3-4 ఏళ్లలో 20-30 అయ్యి ఒక 1000 కోట్ల టర్నోవర్కు చేరుద్ది సార్. ఈ 1000 కోట్ల టర్నోవర్లో 20% మార్జిన్ 200 crores ప్రాఫిట్తో నడుపుతారు సార్. ఇది కూడా వాళ్ళకి మనం దోహదపడదాం సార్. అలాగే వీళ్ళని ఒక టీం తీసుకొని వెళ్ళి ఒక 30 మంది యంగ్స్టర్స్, ఈ చేనేత పరిశ్రమ అలా ఉన్న పెద్ద మనుషుల కొడుకులు, తిరుపూరు అనే ప్లేస్ నుండి వస్త్ర పరిశ్రమ 30,000 కోట్ల ఎక్స్పోర్ట్ అవుతుంది, భారతదేశంలో హైయెస్ట్. సో మరి తిరుపూర్ అంత చిన్న ప్లేస్ నుండి అంత చేసినప్పుడు మన సిరిసిల్ల నుండి కూడా తిరుపూర్ వాళ్ళు ఎలా చేస్తున్నారని 30 మంది యంగ్స్టర్స్ చూడాలని వాళ్ళను కోఆర్డినేట్ చేసి తిరుపూర్ కూడా పంపించి తిరుపూర్లో చూసి ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళు ఇమీడియట్గా ఏ రకంగా కొంత మేరకు ఏదైతే ఉందో సిరిసిల్లలో ఈ పరిశ్రమను మ్యానుఫ్యాక్చరింగ్ను డిఫరెంట్ లైన్ తీసుకుపోయటానికి వాళ్ళకి షెడ్స్ అలాట్మెంట్ కూడా ఏదైతుందో అక్కడ ఆల్రెడీ కట్టిన షెడ్స్ ఉన్నాయి కాబట్టి అవి ఇచ్చేటట్టు శైలజ రామయ్యతో మాట్లాడి అదేదైతుందో లైనప్ చేస్తూ ఉన్నాం. హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్ ఇంతవరకు 5 ఏళ్లలో బండి సంజయ్ తేని హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్ను మేము హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్ తెచ్చి నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతుందో హైదరాబాద్లో పబ్లిక్ గార్డెన్లో ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్ ఈ సంవత్సరం నుంచి ఓపెన్ చేసి ప్రతి సంవత్సరం 60 మంది
స్టూడెంట్స్కి ఏదైతుందో హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్లో ట్రైనింగ్ వాట్ అబౌట్ ఎడ్యుకేషన్ హబ్ కానీ నిరుద్యోగులకి, ఎందుకంటే ఇప్పుడు రాబోయేది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్, పర్టిక్యులర్గా గ్రాడ్యుయేట్స్కి ఏం కావాలి? ఉద్యోగ అవకాశాలు కావాలి, నిరుద్యోగులకి ఉద్యోగం ఉపాధి కావాలి. అట్లాంటి వారి కొరికి ఏం చేసే ప్లాన్స్ ఉన్నాయి? మీరు ఆ మధ్యలో చెప్పారు, దాని వరకు ఎంత దూరం? ఫస్ట్ మా ప్రభుత్వం తరఫున జరిగినవి చెప్తాను. ఓకే, మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ 10,000తో ఇస్తే చాలా సంతోషిస్తామనంటే ముందు 10,000తో ఇచ్చినారు, మళ్ళా 6,000కి ఇచ్చినారు, మొన్న మళ్ళీ 6,000కి ఇచ్చినారు. అంటే 22,000 మందికి టీచర్స్ మొత్తం 10 ఏళ్ళ టీఆర్ఎస్లో కూడా ఏదైతుందో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ రాంది 22,000 మందికి ఇచ్చినాము. అలాగే గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, ప్రతి దానికి ఏదైతుందో కట్టుబడి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాము. అండ్ నేను జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాము, జాబ్ క్యాలెండర్ ఇచ్చినాము. ఎక్కడ ఇచ్చారు? ఇచ్చినాము, ఆల్రెడీ రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ మాత్రమే వచ్చింది. నో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినారు సార్. జాబ్ క్యాలెండర్ ఈజ్ ఆల్రెడీ రిలీజ్డ్. ఓకే, జాబ్ క్యాలెండర్ మేము ఈ సంవత్సరంలో ఎన్ని భర్తీ చేస్తాం, ఎట్లా చేస్తామని చెప్పినారు. అవును, అది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినారు, అసెంబ్లీలో చెప్పినారు, రిలీజ్ చేసినారు. మేము గ్రాడ్యుయేట్స్కి ఏదైతుందో ప్రైవేట్గా కూడా మీరు ముఖ్యమంత్రి గారి వర్కింగ్ స్టైల్ చూస్తే ఫ్యూచర్ సిటీ పెడతాము, 4th సిటీ పెడతామని అంటున్నారు. 4th సిటీలో ఏదైతుందో ఆయన ప్రపోజ్ చేసినవి ఏఐ సిటీకి 200 ఎకరాలు, హెల్త్ సిటీకి 200 ఎకరాలు, స్పోర్ట్స్ డెవలప్మెంట్కు 200 ఎకరాలు, ఇవన్నీ యూత్కు సంబంధించినవి. ఈ 4th సిటీ డెవలప్ అయితే ఒక్క 4th సిటీలో 2 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి, 2 లక్షల ఉద్యోగాలు. అండ్ 4th సిటీని సీఎం గారు 2 ఇయర్స్లో కంప్లీట్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు. మేఘాల మీద ఏదైతుందో స్కైవేస్, ఫ్లైఓవర్స్, 200 feet రోడ్స్, RRR రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, ఇవన్నీ చేస్తున్నారు. మేము గ్రాడ్యుయేట్స్కి సంబంధించి నేను సీఎం గారికి ప్రపోజ్ చేయబోతున్నాను. సార్, మనము ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్స్ కాంక్లేవ్ అని ఒకటి పెడదాం. గ్రాడ్యుయేట్స్ కాంక్లేవ్ అంటే ఆ మీటింగ్ గ్రాడ్యుయేట్స్ కోసమే. ఆ కాంక్లేవ్లో ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ ఉంటారు. గ్రాడ్యుయేట్స్ వస్తారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యలను ఎట్లా మనం ఏదైతుందో తీర్చాలి, వాళ్ళ గ్రాడ్యుయేట్స్కి ఏదైతుందో మనం సెపరేట్గా ఇన్సూరెన్స్ స్కీమ్ పెడదామా, వాళ్ళ ఫీజులు ఏదైతుందో ప్రతిసారి ఏదైతుందో ఒక ఉద్యోగ అవకాశం వచ్చినప్పుడు ఇంటర్వ్యూకి పోవాలన్నా, ఎగ్జామ్ రాయాలన్నా ఫీజులు కట్టేది ఉంటే సంవత్సరానికి ఒకటేసారి చాలా రీజనబుల్గా ఫీజు కడితే అన్ని పరీక్షలు రాసేలాగా, అన్ని పరీక్షలకు గవర్నమెంటే తక్కింది, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలైనా ఏవైనా గవర్నమెంటే కట్టేలాగా చేయడం. ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక గ్రాడ్యుయేట్ హౌస్ అని చెప్పి ఒక పెద్ద బిల్డింగ్ కనీసం ఏదైతుందో 100 కోట్లతో కట్టి దాంట్లో బ్యూటిఫుల్ లైబ్రరీ ఫెసిలిటీ, దాంట్లో కంప్యూటర్ కియాస్క్స్, వాళ్ళు ఏదైతుందో నిత్యం ఎగ్జామ్స్ ప్రిపరేషన్కు, ఇంటర్వ్యూస్కు, గ్రూప్ 1లు, గ్రూప్ 2లు, సెంట్రల్ సర్వీసెస్ అన్నిటికీ ప్రిపేర్ అయ్యేలాగా ఉండేటట్టు సదుపాయంగా చేద్దామని. వీటితో పాటు మేము గ్రాడ్యుయేట్స్కు ఫస్ట్ టైం ఒక మేనిఫెస్టో, సెపరేట్ మేనిఫెస్టోనే డిక్లేర్ చేస్తున్నాం. మేము గ్రాడ్యుయేట్స్కి ఈ రకంగా చేయబోతున్నాం. గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం ఎప్పటి నుంచి ఉండబోతుంది? అది ఫస్ట్ నుంచి ఉండాలి అని చెప్పి ఎలక్షన్ కమిషనే నిర్ణయం చేసింది. నేను కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు కాల్ ఇస్తున్నాను, ఎవరైనా క్యాండిడేట్ కానివ్వండి. నేనైతే స్వతహాగా అడగడమే లేదు, కానీ పార్టీ నాకేదన్నా రెస్పాన్సిబిలిటీ ఇస్తే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ ఫలానా క్యాండిడేటు నువ్వు గెలిపి అని అంటే నేను చెప్పులు అరిగేటట్టు తిరిగి గెలిపిస్తాను ఖచ్చితంగా. ఏదైతుందో ఎన్రోల్మెంట్ కార్యక్రమం మాత్రం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవడం. మా క్యాండిడేట్ ఎవరైనా వాళ్ళకి లాభం జరుగుద్ది కదా, మీరైనా ఇంకెవరైనా వాళ్ళకి లాభం జరగాలి కదా, పార్టీ క్యాండిడేట్ గెలవాలి కదా. న్యాచురల్లీ ఒక పార్టీ నుంచి 10 మంది వరకు కాంపిటీటర్స్ తప్పకుండా అడగడం న్యాయం, అడగడం న్యాయము. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ ఏదైతే ఉందో ఎవరైతే సముచితంగా ఉంటుంది. ఐఎమ్ రెడీ
ఫర్ పార్టీ వర్క్. పార్టీ ఏది నిర్ణయించినా అది నాకు శిరోధార్యం. థ్యాంక్ యూ. మొత్తం మీద వారి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక విషయాలు ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తున్నది. త్వరలో జరగబోయేటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఓటర్ల ఎన్రోల్మెంట్కి సంబంధించి కాంగ్రెస్ క్యాడర్ అంతా ముందుండి గ్రాడ్యుయేట్స్ ఓటర్లను ఎన్రోల్ చేయాలి. త్వరలో జరగబోయేటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేయడానికి సిద్ధం. ఎవరికి సపోర్ట్ చేయమంటే వారికి సైతం ముందుండి సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధం అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. మొత్తం మీద ఒక్కొక్క పార్టీ నుంచి దాదాపు 10ల సంఖ్యలో ఆస్పిరెంట్స్ ముందుకు వస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి, మరొక వైపు బీఆర్ఎస్, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి. ప్రధానంగా ఈ పార్టీ నుంచి టికెట్ రాని వాళ్ళు సహజంగానే స్వతంత్ర అభ్యర్థులుగా సైతం గ్రాడ్యుయేట్స్ మన్ననలు పొందడానికి ఇప్పటి నుంచి కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.